హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఈసారి క్యాబేజీ తోటి ఇలా పకోడీని ప్రిపేర్ చేసుకుందామండి. ఎప్పుడు ఆనియన్స్ తోటే కదా చేస్తాము, ఈసారి క్యాబేజ్ తోటి చేశాను. చాలా బాగా కుదిరింది. క్యాబేజీని ఇలా ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కారం కోసం వేసానండి. కావాలంటే వేసుకోండి, లేదంటే పొడి కారం వేసుకోవచ్చు. ఇందులోనే కొద్దిగా జీలకర్ర, రుచికి సరిపడా సాల్టు, కొద్దిగా పసుపు, కొంచెం కారం వేసుకోవాలండి. పొడి కారం అంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా, అందుకని కారం కొద్దిగా తగ్గించి వేసుకోవాలి. ఆనియన్ పకోడీ కంటే కూడా ఇది చాలా క్రిస్పీగా ఉంటుందండి. మనకి ఆనియన్ పకోడీ కొద్దిగా మెత్తమెత్తగా ఉంటుంది కదా, ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. దీంట్లో 2 కప్పుల శనగపిండి వేస్తున్నానండి. 2 కప్పులు నిండుగా వేస్తున్నాను. 1 కప్పు బియ్యపు పిండి, 2 కప్పులు శనగపిండికి 1 కప్పు బియ్యపు పిండి సరిపోతుందండి. ఇప్పుడు అన్నింటినీ నీళ్లు పోయకుండా ఒక్కసారి కలిపేసుకోవాలి. 1 క్యాబేజీ కట్ చేసుకున్నామంటే మనకి చాలా పకోడీ అవుతుందండి. అదే ఆనియన్స్ అయితే చాలా ఆనియన్స్ కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదైతే 1 క్యాబేజీ తోటి చాలా పకోడీ చేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ పిండినంతా మనకి నార్మల్గా పకోడీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండినంతా కలిపేసుకోవాలి. చూడండి, పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. దీంట్లో కొద్దిగా వేడి నూనె కూడా వేసుకున్నామంటే మనకి పకోడీ అనేది చాలా క్రిస్పీగా వస్తాయండి. సోడా ఉప్పు కూడా వేయాల్సిన అవసరం ఉండదు. వేడి నూనె కొద్దిగా వేసుకొని కలిపేసుకున్నామంటే భలే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు పకోడీ కోసం నూనె కాచుకున్నాం కదండి, ఇందులో పకోడీలని పొడిగా వేసుకోవాలండి. మరీ ముద్దలుగా కాకుండా కొద్దిగా విడివిడిగా వేసుకున్నామంటే మనకి తొందరగా ఫ్రై అవుతాయి. ఒక్కసారి మీరు క్యాబేజీతో పకోడీ చేశారంటే ఇంకొకసారి ఆనియన్స్తో చేయరండి, అంత బాగుంటాయి వీటితో కానీ చేసామంటే. చూడండి, ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి. చాలా సింపుల్గా క్యాబేజీతోటి పకోడీ చేసేసుకోవచ్చండి. ఫాస్ట్గా కూడా అయిపోతుంది. సాంబారు, రసము పెట్టుకున్నప్పుడు ఇలా పకోడీ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ like, share and subscribe. Thank you.